అది ఇందాక మనల్ని స్కిప్ కొట్టింది కదా, ఇప్పుడు మనం దాన్ని స్కిప్ కొడుతున్నాం. వాడైతే విశాఖపట్నం వెళ్ళడు, దువ్వాడ నుంచి డైవర్షన్ తీసుకుంటాడు. ఎవడో దుల్లుకుంటూ వచ్చేస్తాడు. ఆహా, ఉదయ్ ఎక్స్ప్రెస్. అండ్ గైస్, ఈ సైన్ చూసారా? సిగ్మా సైన్ 12840 హౌరా మెయిల్. ఐసీఎఫ్ కోచెస్లో ఏంటంటే పవర్ అనేది సెల్ఫ్గా జనరేట్ చేసుకుంటాయి. అంటే ఎలాగంటే వీల్స్ నుంచి మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి అది బ్యాటరీలో పవర్ అయితే స్టోర్ చేసుకుంటుంది. ఆ స్టోర్ చేసుకున్న పవర్ని కోచెస్లో ఉన్న లైట్స్కి, ఫ్యాన్స్కి అయితే సప్లై చేస్తూ ఉంటుంది. అది సేమ్ మన ఇంట్లో ఉన్న ఫ్యాన్స్ లాగా. మన ఇంట్లో ఉన్న ఫ్యాన్స్లో ఏంటంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఎనర్జీ ఇస్ నాట్ బి క్రియేటెడ్ అండ్ నాట్ బి డిస్ట్రాయిడ్. గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్. నేను ఒక పక్క జాబ్ చేస్తూ అండ్ నా ఫ్యామిలీ లైఫ్ని, నా పర్సనల్ లైఫ్ని అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ యాజ్ అ రైల్ ఫ్రెండ్గా ట్రైన్ జర్నీస్ కూడా చేస్తుంటాను వీక్ ఆఫ్ టైంలో. హాయ్ గైస్, ఇట్స్ అ ట్రావెల్ టైం. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం గుంటూరు నుంచి రాయగడ వరకు వెళ్ళే రాయగడ ఎక్స్ప్రెస్లో. గుంటూరు రైల్వే స్టేషన్ అవుటర్ అనమాట ఇది. టెర్మినల్ 1 ఇది. స్టేషన్ బయట అయితే రైల్ కోచ్ రెస్టారెంట్ ఉంది అండ్ జ్యూస్ షాప్ ఉంది. అండ్ ఫుడ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. మా నోట్ నెంబర్ అయితే వేస్తారు, ట్రైన్ నెంబర్ 17243. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే హైదరాబాద్ నుంచి చెన్నై సెంట్రల్కి వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. ట్రైన్ నెంబర్ 12604. ఇది వచ్చేసరికి సూపర్ ఫాస్ట్ కేటగిరీలోకి వస్తుంది. గుంటూరు రైల్వే స్టేషన్లో అదర్ ప్లాట్ఫామ్స్కి వెళ్ళాలంటే ఇలా టెర్మినల్ స్టెప్స్ ఉంటాయి, అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళాలి. అండర్ గ్రౌండ్ ప్యాసేజ్ అయితే ఎలా ఉంటుంది, కింద నుంచి వెళ్తాము ట్రాక్స్ కింద నుంచి. గుంటూరు రైల్వే స్టేషన్లో టోటల్గా 8 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి, కానీ వర్కింగ్లో వచ్చేసరికి 7 అయితే ఉన్నాయి. గ్యాస్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లాట్ఫామ్ నెంబర్ 6 and 7 మీదకి అయితే వెళ్ళాలి, మళ్ళీ స్టెప్స్ ఎక్కి. మనం ప్లాట్ఫామ్ మీదకి రాగానే మనోడైతే రెడీగా ఉన్నాడు ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద. ఈరోజు మనలో పుల్ చేయబోయే లోకో వచ్చేసరికి WAG9 HC WAG9 WAG9. ఫుల్ ఫామ్ ఏంటంటే W వచ్చేసరికి వైడ్ గేజ్ ట్రాక్స్ అండ్ A వచ్చేసరికి AC కరెంట్, G వచ్చేసరికి గూడ్స్కి వాడేది అండ్ 9 వచ్చేసరికి 9th జనరేషన్, HC వచ్చేసరికి హై కెపాసిటీ. ఇది రన్ ఎలా ఉంటుందంటే మన బెంటంలో 4 arms ఉంటాడు కదా, అలాగే ఉంటుంది. చాలా ఎక్కువ లోడ్ని అండ్ ఎక్కువ వెయిట్ని అయితే లాగగలడు, కానీ స్పీడ్ లిమిట్ వచ్చేసరికి 100 మాత్రమే వీడికి. మనోడు కోచ్ కాంపోజిషన్ కానీ చూసుకుంటే ఇంజన్ బ్యాక్ సైడ్ 3 జనరల్ కోచెస్ అయితే ఉంటాయి. దాని బ్యాక్ సైడ్ థర్డ్ AC ఒకటి మాత్రమే ఉంటుంది. దాని బ్యాక్ సైడ్ స్లీపర్ క్లాస్ కోచెస్ అయితే ఉంటాయి 11 వరకు. దాని బ్యాక్ సైడ్ 2 జనరల్ కోచెస్ అండ్ ఒక SLRD కోచ్ ఉంటుంది. ఫ్రంట్ కూడా ఒక SLRD కోచ్ అయితే ఉంటుంది. మనోడు వచ్చేసరికి రేక్ షేరింగ్ ట్రైన్ రాయగఢ్ నుంచి గుంటూరుకి, గుంటూరు నుంచి కాచిగూడకి, కాచిగూడ నుంచి మెదక్కి, మళ్ళీ మెదక్ నుంచి కాచిగూడ, కాచిగూడ నుంచి గుంటూరు, గుంటూరు నుంచి రాయగడ, అలా తిరుగుతూనే ఉంటాడు. వీటిని మెయింటైన్ చేస్తుంది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్స్ అయితే మెయింటైన్ చేస్తుంది. నేను ట్రావెల్ చేయబోయే కోచ్ వచ్చేసరికి ఇదే అనమాట, S4 సీట్ నెంబర్ 1 లోవర్ బెర్త్. డోర్ పక్కనే వచ్చింది. పక్కన ఉన్న విండోస్కి అయితే సేఫ్టీ గ్రిల్స్ అయితే ఉంటాయి, అంటే ఎక్కువ గ్యాపే ఉండదు, తక్కువ గ్యాపే ఉంటుంది, ఎలాంటి దొంగతనాలు జరగకుండా. అయితే స్టార్ట్ అయిపోయాడు ఎగ్జాక్ట్గా ఆన్ టైంకి 11:20కి. బాయ్ బాయ్ గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్. మీకు కనిపిస్తున్నాయి కదా ఆ ట్రాక్స్ వచ్చేసరికి తెనాలి వెళ్ళే లైన్. గుంటూరు అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. గుంటూరు సికింద్రాబాద్ మెయిన్ లైన్ నుంచి తెనాలికి అయితే ఒక లైన్ సపరేట్ అవుతుంది, అందుకే ఇది జంక్షన్ రైల్వే స్టేషన్. గుంటూరు కోచ్ మెయింటెనెన్స్ ఏరియా. మనోడైతే మన ఫస్ట్ స్టేషన్ అయిన మంగళగిరికి అయితే వస్తాడు ఆన్ టైంకి.
మంగళగిరి స్టేషన్ అయితే దాటేసాడు మనోడు. నెక్స్ట్ ఆగే స్టాప్ వచ్చేసరికి విజయవాడ. కృష్ణా రివర్. మనోడు విజయవాడ స్టేషన్కి అయితే చేరుకున్నాడు 15 మినిట్స్ డిలేతో. 12:15కి రావాలి, 12:30కి వచ్చాడు వీడు. విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ ఇది. మనోడు ఇక్కడికి 15 మినిట్స్ డిలేలో వచ్చాడు ఇక్కడికి. మనోడి కోసం ప్యాసింజర్స్ చాలా గట్టిగానే ఉన్నారు. ఈ రోజుకి నా డిన్నర్ అయితే ఇదే అన్నమాట, క్రీమ్ బ్రెడ్ అండ్ వాటర్ బాటిల్. మనోడు విజయవాడ జంక్షన్ స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాడు 12:45కి. విజయవాడ కోచ్ మెయింటెనెన్స్ ఏరియా. అండ్ గాయస్, నేనైతే కొంచెం స్లీప్ వేస్తాను. స్లీప్ వేసి కొంచెం ఎప్పుడైతే లెగుస్తానో అప్పుడు అక్కడి నుంచి అయితే కంటిన్యూ చేస్తాను వీడియో. బాయ్, గుడ్ నైట్. అండ్ గాయస్, గుడ్ మార్నింగ్. లేచేసరికి అయితే గోదావరి రివర్ అయితే వచ్చేసింది. గోదావరి రైల్వే స్టేషన్ టైం వచ్చేసరికి 3:30 అవుతుంది. మనోడు రాజమండ్రి స్టేషన్కి చేరుకున్నాడు 50 మినిట్స్ డిలేతో. వెల్కమ్ టు రాజమండ్రి రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి RJY. వెల్కమ్ టు రాజమండ్రి రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి RJY. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది అండ్ బెజవాడ డివిజన్. ఇక్కడికి ఎగ్జాక్ట్గా 3:40కి వచ్చాడు మనోడు. 50 మినిట్స్ అయితే డిలే. మనోడు స్టార్ట్ అయిపోయాడు రాజమండ్రి స్టేషన్ నుంచి. ఒక 8 మినిట్స్ అయితే ఆగాడు ఇక్కడ. ఇప్పటికీ మనోడు అయితే ప్రెసెంట్ 50 మినిట్స్ డిలేలో ఉన్నాడు. మ్యాక్సిమం వైజాగ్కి అయితే రైట్ టైంకి వెళ్ళిపోవచ్చు అయితే వెళ్ళిపోతాడు ఇటు.
వెల్కమ్ టు ద్వారపూడి రైల్వే స్టేషన్. ఇక్కడికి 4:11కి వచ్చాడు మనోడు. స్టేషన్ కోడ్ వచ్చేసరికి DWPD. మనోడు సామలకోట స్టేషన్కి చేరుకున్నాడు 4:43కి. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వచ్చాడు. అంటే ఇక్కడ క్రాసింగ్స్ అయితే ఉంటాయి. మనోడైతే స్టార్ట్ అయిపోయాడు 4:45కి సామలకోట స్టేషన్ నుంచి. ఇక్కడ ఎలాంటి క్రాసింగ్స్ అయితే పెట్టలేదు. ఇక్కడికి 1 అవర్ డిలేలో ఉన్నాడు మనోడు ఎగ్జాక్ట్గా. మీకు కనిపిస్తుంది కదా, ఆ రోడ్ వచ్చేసరికి కాకినాడకి వెళ్ళే రోడ్ అది. మనోడు తుని స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాడు 5:45కి. బాయ్ బాయ్ తుని. ఇదేదో వింటేజ్ లోకలా ఉంది. వెల్కమ్ టు నర్సీపట్నం రోడ్ రైల్వే స్టేషన్. నర్సీపట్నం రోడ్ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు నర్సీపట్నం రోడ్ రైల్వే స్టేషన్. ఏదైనా స్టేషన్ పేరు తర్వాత రోడ్ అని ఓడ్ వచ్చిందంటే ఆ ఊరు అనేది స్టేషన్కి 10 కిలోమీటర్ రేడియస్లో ఉంటుందని అర్థం. మీకు ఎవరికైనా రాయగఢ ఎక్స్ప్రెస్ కోసం హిస్టరీ కోసం తెలియాలంటే నేను ఒక వీడియో చేశాను రాయగఢ నుంచి విశాఖపట్నం వరకు. ఆ వీడియో ఎక్కడో కార్డ్స్లో పెడతాను, చూడండి. అందులో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అండ్ కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల ఇలాగే ట్రైన్ వీడియోస్ చూసే వాళ్ళందరికీ ఈ వీడియో అయితే సజెస్ట్ చేయబడుతుంది. మనోడిని ఫసక్ చేయడానికి ఒకడైతే వస్తున్నాడు. ట్రైన్ నెంబర్ 12740 గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళేది. ఆ వీడియో కూడా కార్డ్స్లో పెడతాను, చూడండి. ఎక్కడో వస్తుంది, చెక్ చేయండి. 12740 గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్. మనోడు మొత్తం ఐసెఫ్ కోచ్ వస్తూనే రన్ అవుతాడు. ఐసెఫ్ మీరు ఎవరైనా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే ప్రొఫైల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకొకడైతే వస్తున్నాడు మనోడిని ఫసక్ చేయడానికి. ట్రైన్ నెంబర్ 12840 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి హౌరా వరకు వెళ్ళి హౌరా మెయిల్. 12840 హౌరా మెయిల్. రెండు ట్రైన్స్తో ఫసక్ చేయించుకున్న తర్వాత మనోడైతే స్టార్ట్ అయిపోయాడు 6:43కి. 1 అవర్ డిలేలో ఉన్నాడు నర్సీపట్నం రోడ్ స్టేషన్ వరకు. ఎవడో దొల్లుకుంటూ వచ్చేస్తున్నాడు.
ఉదయ్ ఎక్స్ప్రెస్. స్కిప్పింగ్ రేగుపాలెం రైల్వే స్టేషన్. వెల్కమ్ టు ఎలమంచిలి రైల్వే స్టేషన్. ఈ స్టేషన్లో అయితే ఎక్కువగా స్టూడెంట్స్ ఎక్కుతూ ఉంటారు. వెల్కమ్ టు ఎలమంచిలి రైల్వే స్టేషన్. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి వచ్చాము. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే సింహాద్రి ఎక్స్ప్రెస్ కోసం వెయిటింగ్ చాలామంది ప్యాసింజర్స్. బాయ్ బాయ్ ఎలమంచిలి రైల్వే స్టేషన్. 6:10 ఇస్ ద రైట్ టైం, కానీ 7:10కి డిపార్చర్ అవుతుంది ఇక్కడ నుంచి. అండ్ గైస్, ఈ సైన్ చూసారా, సిగ్మా సైన్. ఇది వచ్చేసరికి సిగ్నల్కి 2 పోల్స్ ముందైతే ఉంటుంది. వింటర్ సీజన్లో ఎక్కువగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వింటర్ సీజన్లో మంచు పడుతుంది కాబట్టి లోకో పైలట్స్కి ఐడెంటిఫికేషన్ కోసం సిగ్మా సింబల్స్ పెడతారు. సిగ్మా సింబల్స్ పెట్టిన తర్వాత సెకండ్ సిగ్మా సిగ్నల్ దాటిన తర్వాత సిగ్నల్ ఉంటుందని దాని మీనింగ్. మనోడు మూడోసారి ఫసక్ చేయించుకోవడానికి రెడీ అయిపోయాడు బయ్యవరం స్టేషన్లో. మనోడిని ఫసక్ చేయడానికి అయితే ఒకడు వస్తున్నాడు. 12664 తిరుచిరాపల్లి జంక్షన్ నుంచి హౌరా వరకు వెళ్ళి హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. 12664 తిరుచిరాపల్లి జంక్షన్ నుంచి హౌరా వరకు వెళ్ళి హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇంకొకడు వస్తున్నాడు మనోడిని ఫసక్ చేయడానికి. 22832 యశ్వంత్పూర్ నుంచి హౌరా వరకు వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. వీడైతే దువ్వాడ నుంచి డైవర్ట్ అయిపోతాడు టువర్డ్స్ విజయనగరం. విశాఖపట్నం అయితే వెళ్ళాడు. వీడు వచ్చేసరికి 9 hours డిలేలో ఉన్నాడు ఇప్పుడు. మనోడిని ఫసక్ చేయడానికి ఇంకొకడైతే రెడీ అయిపోయాడు. ట్రైన్ నెంబర్ 18048 వాస్కోడిగామా నుంచి షాలీమర్ వరకు వెళ్ళి అమరావతి ఎక్స్ప్రెస్.
అయిపోయి ఇంకా క్రాసింగ్స్ అన్నీ ఫస్ట్ లైన్ అయిపోయి ఇంకా అయితే స్టార్ట్ అయిపోవచ్చు మనోడు స్టార్ట్ అయిపోయాడు బయ్యవరం స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్గా 7:50కి సేమ్ అదే 1 అవర్ డిలేలో అయితే ఉన్నాడు మనోడు. మనోడు ఆగే నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి అనకాపల్లి. మనోడైతే అనకాపల్లి స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాడు 8 o'clockకి. ఇక్కడికి 1 hour 10 minutes డిలేలో ఉన్నాడు. 6:50 is the right time. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే 22832 అయితే ఉన్నాడు. యశ్వంత్పూర్ నుంచి హౌరా వరకు వెళ్ళేది. అది ఇందాక మనల్ని స్కిప్ కొట్టింది కదా, ఇప్పుడు మనం దాన్ని స్కిప్ కొడుతున్నాం. వాడైతే విశాఖపట్నం వెళ్ళడు, దువ్వాడ నుంచి డైవర్షన్ తీసుకుంటాడు. వాడు 9 hours డిలేలో ఉన్నాడు ప్రెసెంట్. వీడు వచ్చేసరికి సింహాద్రి ఎక్స్ప్రెస్. మనోడు దువ్వాడ స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయారు. మ్యాక్సిమం స్టూడెంట్స్ అందరూ ఇక్కడ దిగిపోతారు, ఎందుకంటే దువ్వాడ దగ్గర విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఉంది. దువ్వాడ స్టేషన్ నుంచి 8:20కి అయితే స్టార్ట్ అయిపోయాడు. ఇక్కడికి వచ్చేసరికి రైట్ టైంకి వస్తుంది మన ట్రైన్. అదే మ్యాజిక్. అదే అనమాట విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్ దువ్వాడలో ఉంటుంది, దువ్వాడ దగ్గరలో. మీకు కనిపిస్తుంది కదా, ఈ ట్రాక్స్ వచ్చేసరికి విజయనగరం, భువనేశ్వర్, హౌరా వెళ్ళే ట్రాక్స్ ఇవి. మనోడైతే మరిపాలెం స్టేషన్లో అయితే అయిపోయాడు. ఇక్కడ నుంచి వైజాగ్ స్టేషన్ పెద్ద డిస్టెన్స్ ఉండదు, జస్ట్ 2 to 3 kilometers ఉంటుందంటే. అండ్ ఈ ట్రైన్ జర్నీలో నా ఎక్స్పీరియన్స్ కోసం చెప్పాలంటే, ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి చాలా బాగుంది. రాయగడ ఎక్స్ప్రెస్ అనేది చాలా మందికి ఒక ఎమోషన్ అనమాట. ఈ ఏరియా వచ్చేసరికి కంచరపాలెం మెట్టు అని అంటారనమాట. ఇక్కడికి విశాఖపట్నం స్టేషన్కి జస్ట్ 2 kilometers మాత్రమే డిస్టెన్స్. ఇక్కడికి వచ్చి 1/2 hour పైన అయిపోతుంది. అండ్ 2 ట్రైన్లు కూడా వెళ్ళిపోయాయి బయటకి విశాఖపట్నం స్టేషన్ నుంచి. కానీ ఇంకా మనం అయితే ఇక్కడ ఉండిపోయాము. ఫైనల్గా మనోడైతే స్టార్ట్ అయిపోయాడు కంచరపాలెం మెట్టు నుంచి ఒక 1/2 hour తర్వాత. మన ఫేవరెట్ హాట్ స్పాట్ ఇది, విశాఖపట్నం ఎలక్ట్రిక్ లోకల్ షెడ్. ఎప్పుడు చూసినా నిండుగా కలకల్లాడుతుంది. ఇన్ని ఉన్నాయో వ్యాప్ 7s. ఇప్పుడు వ్యాగ్ 9 వస్తుంది. వ్యాప్ 7s వ్యాగ్ 9s ఎక్కువైపోయి వ్యాప్ 4 కన్నా. మనోడైతే విశాఖపట్నం స్టేషన్కి అయితే చేరుకున్నాడు ఎగ్జాక్ట్గా 9:42కి. 40 minutes డిలేలో వచ్చాడు విశాఖపట్నం స్టేషన్కి. అండ్ గైస్, మనమైతే విశాఖపట్నం స్టేషన్కి అయితే చేరుకున్నాము ఎగ్జాక్ట్గా 9:45కి. ఇక్కడికి 45 minutes డిలే అయితే వచ్చాడు. అండ్ గైస్, నేనైతే ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేస్తాను. ఈ వీడియో ఎలాగుందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఇట్స్ ట్రావెల్ టైమ్.